సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగనివ్వబోరని అన్నారు. స్థానిక ఎన్నికలకు ఎవ్వరూ కూడా ఆషామాషిగా తీసుకోవద్దని పార్టీ నేతలకు సూచించిన జగన్ ప్రజల గొంతు వినిపించేలా ప్రతి స్థానంలో పోటీ జరగాలన్నారు. ఏకగ్రీవాలకు అంగీకరిస్తే కఠిన నిర్ణయం తీసుకుంటానంటూ హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారి అరాచక పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగంలో వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా కుప్పకూలిపోయినాయి. ఈరోజు స్కూళ్ళన్నీ కూడా శిథిలావస్థకు చేరిన పరిస్థితులు, హాస్పిటల్స్ అన్నీ కూడా శిథిలావస్థకు చేరిన పరిస్థితులు, ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ వంటి బకాయిలు ఏకంగా పేరుకుపోయి పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు, పేదవాడు హాస్పిటల్కి పోలేని పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. వ్యవసాయం పూర్తిగా తిరోగమనం, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాక రైతులు తెగమ్ముకుంటా ఉన్న పరిస్థితులు, ఆర్బీకేలు నిర్వీర్యం, ఈ క్రాప్ నిర్వీర్యం, ఉచిత పంటల బీమా నిర్వీర్యం, వ్యవస్థలన్నీ పూర్తిగా కుప్పకూలిపోయినాయి. ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరిగితే 2.5 సంవత్సరానికే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఇంటికి పంపించే విధంగా ప్రజలు మ్యాండేట్ ఇచ్చే ఎన్నికలు కాబోతాయి. కానీ మనందరికీ తెలిసిన ఎక్స్పీరియన్సే, మనందరికీ తెలిసిన విషయాలే. చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరగనివ్వడు అని చెప్పి, ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఎంపీటీసీ ఎంపీపీలు ఎన్నికలు కానీ, మున్సిపాలిటీలు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ, మేయర్లు కానీ బలవంతంగా ఏ మాదిరిగా అధికార దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసి ప్రలోభాలు పెట్టి దౌర్జన్యం చేసి ఏ రకంగా ఎన్నికలు రిగ్ చేసే కార్యక్రమం చేసినాడో మనం అంతా కూడా చూసాం. ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనిలా క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాం. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్లు తెప్పించుకుంటాం.